హాయ్ ఫుడ్డీస్, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? పూరి విత్ హోటల్ స్టైల్ కర్రీ అనమాట. చాలా బాగుంటుందండి. పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ముందుగా మనం పూరీ కోసం కొంచెం ఆయిల్ వేసి గోధుమ పిండి ఒక 2 కప్స్ వేసారనుకో, దాంట్లో 1/2 కప్పు మైదా పిండి వేయండి. పూరీలు చాలా బాగుంటాయి. సో కొంచెం ఆయిల్ వేసి అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పన, హెల్దీగా కూడా ఉంటుంది. కొంచెం వామ్ వేయండి. అది చాలా బాగుంటుంది. పూరీలు కూడా బాగా అరుగుతాయి అన్నమాట. ఆ వాము వేగి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో కొంచెం గట్టిగానే కలుపుకోండి పూరీలు పొంగాలి అంటే. అలా కలుపుకున్నాక దాన్ని పక్కన పెట్టండి. అలా అని మరీ ఎక్కువసేపు నాననివ్వకండి, నూనె లాగేస్తాయి. ఓకేనా? మనం ఒక 10 నిమిషాల ముందు పూరి పిండి కలుపుకుంటే సరిపోద్ది. తర్వాత కూర కోసం ఉల్లిపాయలు తీసుకోండి. కొంచెం ఎక్కువే తీసుకోండి, ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోండి. అప్పుడే పూరీలోకి తీసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు సీక్రెట్ ఏంటంటే, కర్రీ బాగా రావాలి అంటే మనం ఉల్లిపాయలు వేపుతాం కదా, అప్పుడు బాగా మెత్తగా అవ్వకుండా పంటికి తగిలేలాగా వేపుకోండి. అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం బంగాళదుంపలు వేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపండి. వేపిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత చెప్పాను కదా, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వకూడదు, బ్రౌన్ కలర్ రాకూడదు అనమాట. పంటికి తగిలేలాగా వేపుకుంటే పూరి కూర బాగుంటుంది. సో అలా చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, కొంచెం సాల్ట్. శనగపిండి ఎక్కువ సాల్ట్ తీసుకోదు, చూసుకుని వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ తిన్న వాళ్ళు పర్వాలేదు, కానీ తక్కువ తినే వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక బంగాళదుంపలు కూడా వేసేయండి. దాంతోపాటనే మగ్గిపోతాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్నగానే కోసుకోవాలి. ఆ తర్వాత మనం పూరీలను ఒత్తుకుని కొంచెం దలసరిగానే ఒత్తుకోండి, బాగా పలుచగా కాకుండా దలసరిగా ఒత్తుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయల్లో నీళ్ళు వేయండి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత నీళ్ళు వేసి, ఆ తర్వాత మనం శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిలో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉప్పు మాత్రం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. శనగపిండి ఉండలు లేకుండా కలుపుకుని ఆ నీళ్లు మరిగిన తర్వాతనే శనగపిండి వేయండి. వేసి ఎక్కువసేపు మరిగించొద్దు, ఎక్కువసేపు ఉడికించకుండా వెంటనే 1-2 నిమిషాలు ఉంచి కట్టేయండి. పూరి కూడా రెడీ అయిపోద్ది, చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు. లేదు పిల్లలు తినరు అనుకున్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. ఆ తర్వాత మనం పొయ్యి మీద బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని పూరీలు ఒత్తుకున్నాం కదా, పూరీలు వేసుకుని అవి మనం కలుపుకున్న స్టైల్లో కలుపుకుంటే బాగా పొంగుతాయి. 3 వేలతో ఈజీగా తుంచేయచ్చు అనమాట, అంత బాగుంటాయి. సో పూరీలు కూడా తీసుకుని కూరలో వేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. వామ్ వేసాం కాబట్టి అరగకపోవడం ఏముండదు, ఒకటి ఎక్కువ తిన్నా పర్వాలేదు, చాలా బాగుంటాయి. ఒకసారి అలా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. మెయిన్గా చెప్పేది ఏంటంటే, పూరీలు ఒత్తుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పల్చగా కాకుండా కొంచెం దలసరిగానే ఒత్తుకోండి. లేకపోతే వేగేటప్పుడు అప్పడాలలాగా అనిపిస్తాయి. అలా కాకుండా అలా పొంగుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.